డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. అయ్యా, మీరు ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది మీకు రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ సమస్యలు వెంటనే మీరు పరిష్కరిస్తూ ఉన్నారు. ఇది మాది ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి లొద్దపుట్టి గ్రామ పంచాయతీ. సుమారుగా 10,000 మంది పైన ఉన్నటువంటి జనాభా, 5,000 ఓట్లు ఉన్నటువంటి మేజర్ పంచాయతీ అండి. మేము ఈరోజు గత ప్రభుత్వం పేదల వాళ్ళకి ఒక 110 మందికి ఇక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇల్లు ఇచ్చినా సరే ఆ ప్రజలు అక్కడ సంతోషంగా జీవించలేకపోతున్నారు. కారణం వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్స్, డ్రైన్స్ ఏమీ లేక, తాగునీటికి మంచినీరు కూడా సదుపాయాలు కల్పించకపోవడం వల్ల చూడండి వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి వెళ్ళాలంటేనే ఎంత అధ్వానంగా ఉందో. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు చదువుకు వెళ్ళాలి, మహిళలందరూ పొలం పనులకు వెళ్ళాలి, యువకులు పనులకు వెళ్ళాలి. జారి పడిపోయి ఎంతోమంది ఈరోజు కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని హాస్పిటల్లో పడిన పరిస్థితి ఉందండి. దయచేసి సమస్యని అర్థం చేసుకొని మేము అందరికీ కలవడం జరిగింది. చివరికి కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో కూడా మేము ఒక 3 దఫాలు దీనికి అర్జీ పెట్టుకున్నాం. ఎప్పటికొచ్చినా మా సమస్య పరిష్కారం అవ్వట్లేదు. చివరిగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. కాబట్టి ఈ సమస్యను మీరు అర్థం చేసుకొని ఈ సోషల్ మీడియా లేకపోతే ఏ విధంగా మీ వరకు చేరుతుందో అవి వెంటనే మీరు ఈ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే దీనిపై చర్య తీసుకుని అధికారులను ఆదేశించి మీరు ప్రజలకి ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు బారిన పడకుండా వారి ప్రాణాలు మీరు కాపాడతారని ప్రార్థిస్తున్నామండి. ఒక్కొక్కరు అభిప్రాయం తీసుకున్నాం. ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళది ఒక్కొక్క మాట చెప్పండి. మీరు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, ఎప్పటి నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు? ఈ రోడ్ ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్ వేయించాలి. నెక్స్ట్ రోడ్ వేయించాలండి. మాకు రోడ్డు వేయించాలి. మా పిల్లలతో చాలా అలరా అయిపోతున్నాము. ఇక్కడ వర్షం వస్తుంటే పిల్లలతో నడలేము, వెళ్ళలేము ఉంటున్నాను. చదువుకి పంపించడం లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వర్షం వస్తుంది, ఇక్కడ నడలేక చేయలేక మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మాకు ఎలాగైనా రోడ్ వచ్చేలాగా చూడండి సార్. గత వర్షాకాలం ఇంత నీరండి, వర్షం పడి 2 నెలల పాటు నీరు ఇంత నిలకడ ఉండిపోయింది. దాంట్లో పాకులు, చీమ, అంత పురుగులు పట్టి మేము నడుస్తూ ఉంటే దురదలు పట్టించండి కాళ్ళకి. పిల్లలు 10 days అయింది స్కూల్కి వెళ్ళకుండా ఉండిపోయారండి. పాములు ఇంటి అంతే ఒకటిలోకి వచ్చేసేయండి. జడిసిపోయి నైట్ బయటికి రావాలంటే భయము. ఎంతమందికి చెప్పినా సరే మీరు డబ్బులు ఇవ్వండి, మేము రోడ్లు వేస్తామంటున్నారు. మా పేదోళ్ళమండి, మీరు ఇచ్చారు రోడ్డు, ఇల్లు, దానికి మేము డబ్బులు వేసి కట్టుకోవడం ఎక్కడి నుంచి అండి మేము తెచ్చే పరిస్థితి సార్. మరి మేము ప్రార్థిస్తున్నాం మీకు. మా పిల్లల గురించి, మా గురించి కొంచెం ఆలోచించండి. మేము చెప్పి అసలు ఇసిగిపోయాము. ఇంతవరకు ఏమీ రాలేదు. మీరైనా కొంచెం స్పందించి కొంచెం మా కాలనీ కొంచెం రోడ్లు ఇచ్చేటట్టు చూడాలని అడుగుతున్నాం. ఇబ్బంది అయినా కొంచెం కవర్ చేయు. బాబు